రాజధాని అమరావతికి అతి దగ్గరలో ఒక లేఅవుట్ ల్యాండ్ కొందామని చూస్తున్నారా? అది కూడా తక్కువ బడ్జెట్‌లో. అయితే ఈ వీడియో మీకోసమే. పూర్తి వివరాలకై వీడియోని చివరి వరకు చూడండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్‌కై వెంటనే మన పేజ్‌ని ఫాలో చేయండి. ఈ వెంచర్‌కి సంబంధించి టోటల్ 5 హైలైట్స్ అయితే చెప్పబోతున్నానండి. సో, మొత్తం విన్న తర్వాత మీరు ఖచ్చితంగా ఈ హైలైట్స్‌కి షాక్ అవ్వచ్చు. సో, ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మొదటిగా లొకేషన్ పరంగా చూసుకుంటే గనక విజయవాడ, హైదరాబాద్ నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్న పరిటాల ఏరియాలో ఆంజనేయ స్వామి టెంపుల్‌కి అతి సమీపంలో ఉంటుందండి. అండ్ నేషనల్ హైవేకి ఆనుకొనైతే ఈ యొక్క వెంచర్ ఉంది. ఈ పరిటాల ఏరియాకి సమీపంలో మనకి 3 మెగా ప్రాజెక్ట్స్ అయితే రాబోతున్నాయండి. ఒకటొచ్చేసి ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్. మూలపాడు ఏరియాలో మనకి హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్ళే రూట్‌గా మనకి కృష్ణా రివర్ పైన ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ అయితే రాబోతుంది. రెండో ప్రాజెక్ట్ వచ్చేసి పరిటాల ఫ్యూచర్‌లో రైల్వే హబ్‌గా అయితే మారబోతుందండి. సో, మనకి విజయవాడ జంక్షన్ ఏదైతే ఉందో అటువంటి పెద్ద జంక్షన్ మనకి ఫ్యూచర్‌లో పరిటాల ఏరియాలో రాబోతుంది. అండ్ మూడో ప్రాజెక్ట్ వచ్చేసి మనకి లాజిస్టిక్ హబ్ అయితే వస్తుందండి ఇక్కడ ఫ్యూచర్‌లో. కాకినాడ పోర్ట్‌కి మరియు మచిలీపట్నం పోర్ట్‌కి రెండిటికి కనెక్టివిటీగా ఇక్కడ అతి పెద్ద లాజిస్టిక్ హబ్ అయితే పరిటాల అవ్వబోతుంది ఫ్యూచర్‌లో. టోటల్‌గా ఇవి 3 ప్రాజెక్ట్స్ మనకి సమీపంలో ఉన్నటువంటి మెగా ప్రాజెక్ట్స్ అండి. ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా మొదటి హైలైట్ పాయింట్స్ అండి. ఇక రెండవ హైలైట్ పాయింట్ చూసుకుంటే గనక మన వెంచర్‌కి ఉన్నటువంటి కనెక్టివిటీస్. ఎటువంటి ప్రాపర్టీకైనా హైవే కనెక్టివిటీ, రైల్వేస్ కనెక్టివిటీ, ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ ఇవి 3 కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ మన వెంచర్ నేషనల్ హైవేకి ఆనుకోనుంది. సో, హైవే కనెక్టివిటీ చాలా బావుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైల్వే కనెక్టివిటీ. ఫ్యూచర్‌లో పరిటాల ఏరియాలో రైల్వే హబ్ రాబోతుందని మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నామండి. మనకి రైల్వే కనెక్టివిటీ కూడా బావుంటుంది. అండ్ ఇంకా ఫైనల్‌గా ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ. మన వెంచర్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టు స్ట్రెయిట్ హైవేతో ఉందండి. సో, మనం 50-60 నిమిషాల జర్నీ దూరంలో అయితే మనం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ని చేరుకోవచ్చు. సో, మనకి అన్ని రకాల కనెక్టివిటీస్ బావున్నాయండి. ఇక మూడవ హైలైట్ పాయింట్ చూసుకుంటే గనక టూరిజం అండ్ ఎంటర్‌టైన్‌మెంట్. మన పరిటాలకి అతి సమీపంలో మూలపాడు ఏరియాలో అయితే అతి పెద్ద ఇండియాలోనే మనకి అతి పెద్ద క్రికెట్ స్టేడియం అయితే ఉందండి. ఇది మనకి ఫ్యూచర్‌లో అవ్వబోతుందండి. అంతేకాక దగ్గరలో మనకి గోల్ఫ్ కోర్ట్, జూలాజికల్ పార్క్ కూడా కట్టబోతున్నారండి. వీటన్నిటిని మించి పరిటాలకి అతి సమీపంలో ఉన్న కంచికచర్ల ఏరియాలో సినిమా సిటీ అయితే రాబోతుందండి. అంటే మనకి సినీ ఇండస్ట్రీ అనేది ఆల్రెడీ ప్రపోజల్ ఉంది కంచికచర్ల ఏరియాలో. సుమారుగా మన వెంచర్‌కి ఒక 5 కిలోమీటర్ల లోపే సినిమా సిటీ అయితే రాబోతుందండి ఫ్యూచర్‌లో. ఇక నాలుగవ హైలైట్ పాయింట్ చూసుకుంటే గనక ప్రైజింగ్ విషయం అండి. ప్రెజెంట్ రాజధాని అమరావతిలో ఎక్కడ మనం ఒక గజం కొనాలన్నా కూడా మినిమమ్ 35,000 అయితే ఉంటుందండి. అంతకు మించి కూడా ఉన్నాయి. కానీ మనకి ఇక్కడ ఇన్ని హైలైట్స్ ఉండి పైగా నేషనల్ హైవేకి ఆనుకోనుండి కూడా ఒక గజం కేవలం 13,000 అయితే చెప్తున్నారండి. వచ్చే నెల నుంచి ఒక 2,000 పెంచే అవకాశం అయితే ఉంది. లాంగ్ టర్మ్‌గా కనీసం ఒక 5 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేసి అలా ఉంచితే గనక డబుల్ కాదు, ట్రిబుల్ కాదు అంతకు మించి లాభాలను తెచ్చిపెట్టేటువంటి మంచి లొకేషన్‌లో ఉన్న వెంచర్ అండి. ఇక ఫైనల్లీ ఐదవ హైలైట్ చూసుకుంటే గనక వెంచర్‌లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అండి. ఈ వెంచర్ వచ్చేసి మనకి టోటల్ 25 ఎకరాల్లో ఏపీసీఆర్‌డీఏ నార్మ్స్ ప్రకారం అన్ని అప్రూవల్స్ కలిగినటువంటి లేఅవుట్ ల్యాండ్ అండి. 40 అడుగుల రోడ్డు ఫెసిలిటీతో, 7 ఫీట్ కాంపౌండ్ వాల్ ఫెసిలిటీతో, పార్కు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లైటింగ్స్, వాటర్ సప్లై, కరెంట్ సప్లై ఇటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇస్తారండి. వీటితో పాటుగా మనకి వెంచర్ మెయిన్ స్టార్టింగ్‌లో గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ వాకింగ్ ట్రాక్, ట్రీ ప్లాంటేషన్ కూడా ఉంటాయండి. సో, ఇన్ని హైలైట్స్ ఉన్నటువంటి ఒక వెంచర్‌లో ఇప్పుడే ఖచ్చితంగా మీ ప్లాట్‌ని బుక్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో కూడా ఇంత మంచి హైలైట్స్ కలిగినటువంటి ప్రాపర్టీని సజెస్ట్ చేయండి. ప్రెజెంట్ ఒక గజం ధర వచ్చేసి 13,000 అయితే చెప్తున్నారండి. హైవేని ఆనుకోని ఈ రేట్ అంటే చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. సో, మిస్ చేయకుండా వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.